హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో చాలామంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయినా కానీ కార్యకర్తలు చెక్కు చెదరకుండా ఉన్నారని పార్టీలోని కీలక నాయకులు ఇప్పటికి మీడియా ముందు చెప్తూనే ఉన్నారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు దాదాపు ఈ 2026లో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళటానికి మార్చి ఏప్రిల్ నుంచి తన షెడ్యూల్ని ప్రకటిస్తారని కొంతమంది కీలక నేతలు ప్రకటిస్తున్న నేపథ్యంలో పాదయాత్ర కంటే ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక మార్పులు చేయాలని వైఎస్ జగన్ గారు భావిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే నేను ఏదైతే పాదయాత్ర మొదలవగానే అంటే 2027 ఏ నెలలో అంటే జూన్ తర్వాత పాదయాత్ర స్టార్ట్ కాగానే వైఎస్ భారతిరెడ్డి గారికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పచెప్పాలని వైఎస్ జగన్ గారు నిర్ణయించినట్లు సమాచారం. అయితే పార్టీకి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను పాదయాత్ర చేస్తున్న సమయంలో పార్టీ బాధ్యతలను భారతి గారికి అప్పచెప్పి పాదయాత్రను విజయవంతంగా నడిపించేటట్లు ఖచ్చితంగా శ్రేణులకు వీళ్ళందరికీ ఒక మెసేజ్ పంపే విధంగా ఖచ్చితంగా భారతిరెడ్డి గారిని క్రియాశీలక రాజకీయాల్లో తీసుకొచ్చి అవసరమైతే ఏదైనా ఒక కడప జిల్లాలో అసెంబ్లీ సీట్ అయినా ఇచ్చి సరే పోటీ చేయించాలనే యోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లు సమాచారం. అయితే మొన్న క్రిస్మస్ రోజున జరిగిన వారి కుటుంబ సభ్యుల మీటింగ్లో కూడా ఈ విషయాన్ని కొంతమంది కుటుంబ సభ్యులతో చర్చించినట్లు సమాచారం ఉంది. అలాగే ఏదైతే భారతిరెడ్డి గారు బిజినెస్ మ్యాన్గా సక్సెస్ అయ్యారు, అలాగే రాజకీయాల్లో కూడా సక్సెస్ అవ్వాలని కొంతమంది క్రియాశీలక కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని 1-2 నియోజకవర్గాలు కమలాపురం మరియు ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గాల్లో కార్యకర్తలు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న క్రిస్మస్ రోజున దాదాపు కొన్ని వందల మంది లెటర్లు రాశారంట. ఇక్కడ ఇన్ఛార్జీలను మార్చి ఖచ్చితంగా భారతిరెడ్డి గారిని ఇన్ఛార్జిగా ప్రకటించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వినతులు ఎందుకు వచ్చాయి అని అక్కడ దాని మీద ఒకసారి నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని నాయకులతో కూడా చెప్పినట్లు సమాచారం. అయితే భారతిరెడ్డి గారిని ఈ క్రియాశీలక రాజకీయాల్లో పాదయాత్రకు ముందే తీసుకొచ్చి ఒక బాధ్యతను ముఖ్యమైన బాధ్యతలు చెప్పి పార్టీని నడిపించే ఏదైతే రాబోయే రోజుల్లో ఎటువంటి సంక్షోభం వచ్చినా భారతిరెడ్డి గారు ఫేస్ చేసే విధంగా ఇప్పటి నుంచే తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఎటువంటి పదవి బాధ్యతలు భారతిరెడ్డి గారికి ఇస్తారు, లేకపోతే కుటుంబ సభ్యుల్లో ఇంకెవరికైనా ఇస్తారా? ఒకవేళ షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు, కానీ కొన్ని కుటుంబ సభ్యులు మాత్రం వస్తుంది ఖచ్చితంగా, అన్నతో కలిసి రాజకీయంగా నడుస్తుంది అని అంటున్నారు. షర్మిల గారికి ఏదైతే పార్టీలో బాధ్యతలు ఇస్తారా, భారతిరెడ్డి గారికి ఇస్తారా అనేది రాబోయే కాలంలో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.